ఆదికాండము 1వ అధ్యాయం. ఆదియందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమాను ఉదయమును కలగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్యాహ్న ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలమునకు వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలం చేసి విశాలం క్రింది జలమును విశాలం మీది జలమును వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమును ఉదయమును కలగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశం కిందనున్న జలములు లోకచోటునే కూర్చబడి ఆరిన నేల కనబడును గాని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్టును భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమును ఉదయమును కలగగా 3వ దినమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలమును దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగననియు భూమి మీద వెలుగుచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములు చేసెను. భూమి మీద మెలుగుచుటకు పగటి రాత్రి ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమును ఉదయమును కలగగా 4వ దినమాయెను. దేవుడు జీవం కలిగి చాలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలంలో ఎరుగును గాకనియు పలికెను. దేవుడు జలములో వాటి జాతి ప్రకారము జలముల సమృద్ధిగా పుట్టించిన మహా ఉత్స్యములను జీవము కలిగి చాలించు వాటన్నిటిని దాని జాతి ప్రకారం రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్రజాలంలో నిండి ఉండననియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆస్వాదించెను. అస్తమును ఉదయమును కలగగా 5వ దినమాయెను. దేవుడు వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారమైన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారం నేలను ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రతి జంతువులను ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరమందు నరుని సృజించెను. దేవుని స్వరమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆస్వాదించెను. ఎట్లనగా వీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనిడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి అందున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చున్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటినీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద సమస్త జీవులను పచ్చవి చెట్లనియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమును ఉదయమును కలగగా 6వ దినమాయెను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించబడును గాక. ఆమేన్.